యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరీ పెద్దాయన మీద చేయి చేసుకున్నారు, ఆయన నోరు పారేసుకుంటారు. చూసావా ఎలా మాట్లాడుతుందో? సారీ చెప్పండి. మీరు కాదు, మీరు. జారి పడడం అతని తప్పు కాదు, ఆ మాత్రానికే చెయ్యి చేసుకోవడం మీ తప్పు. నా 10,000 చీర పాడైంది. అసలు ఈ పెద్ద మనిషి పడ్డానికి కారణం మీరే. ఏంటి నా మీద నింద వేస్తున్నావు? ఆయన పడ్డానికి నేను ఎలా కారణం అవుతాను? అదిగో కింద చూడండి. ఇప్పటిదాకా మీరేసుకున్న పూసల దండ, తెగిపడ్డ పూసలు. తెగిందో, తెంచుకున్నారో, ఒంటి మీద ఉంచుకోలేక ఇలా గింజుకున్నారో నాకైతే తెలీదు, కానీ ఎవరైనా కాలు పెడితే పడతారని మీకు తెలీదా? అమ్మా ఈశ్వరి, కొంచెం నెమ్మదిగా ఉంటే బాగుంటుందేమోనమ్మా. భయపడకండి పెద్దనాన్న. మన తప్పు ఏమీ లేనప్పుడు ధైర్యంగా ముందుకెళ్లాలని అమ్మ చెప్పేది. ఇంకా ఆలోచిస్తున్నారేంటి పిన్ని? సారీ చెప్పండి. తను సారీ చెప్తుందమ్మా. మా రుద్ర చెప్పాడు కదా. సారీ. నాకు కాదు, పెద్దాయనికి చెప్పండి. పర్వాలేదులేమ్మా. మీకున్నంత జాలి ఈవిడ గారికి ఉండుంటే ఇంత రచ్చ చేసేవారే కాదు. చెప్పనివ్వండి బాబాయ్. సారీ. నాన్న రుద్ర, రత్నాంగితో సారీ చెప్పించి చాలా మంచి పని చేశావు. అందరి ముందు గొడవ పడి మన పరువు తీసుకోవడం ఎందుకని నీ చెల్లెలితో సారీ చెప్పించానమ్మా, అంతే. పంతులు గారు, మీరు వేరే సంబంధం చూడండి. వాళ్ళు చాలా రిచ్గా ఉండాలి. రాజేశ్వరి, మీ అత్తయ్య గారి కాళ్లకు నమస్కారం పెట్టు. కామాక్షి, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. మీ అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వనే లేదు, అప్పుడే వరుసలు కలిపేస్తున్నావేంటి? మీరు తలుచుకుంటే అయిపోతుంది పారిజాతం. ఈ పిల్లకు పెద్ద స్టార్ హోటల్ ఉందని అబద్ధం చెప్పి నా కొడుకు భవిష్యత్తు నాశనం చేయాలనుకున్నావు. ఆంటీ, నా పెళ్ళవ్వాలన్న ఆతృతలో మా పెద్దమ్మ అలా చెప్పుండొచ్చు, అంతేకాని మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో అన్యాయం చేయాలనో కాదు. తెలుసులే, అవకాశం వస్తే మీరందరి దృష్టిలో పడడానికి రెడీగా ఉంటారని. ఎవరో ముసలాయన మీద జ్యూస్ పడేస్తే ఆ పెద్ద మనుషుల చేత సారీ చెప్పించి పెద్ద బిల్డప్ ఇచ్చావట. ఆవిడ తప్పు చేసింది, క్షమాపణ చెప్పించాను. ఈశ్వరి, అలా మాట్లాడకమ్మా. కొన్నిసార్లు మంచిగా మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. పెదనాన్న, నా జీవితం ఎవరితో ముడిపడిందో ఏంటో, వీళ్లతో వరుసలు కలిపేసి ఎందుకు బతిమాల్తారు?
వదిలేయండి. సార్ 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 మీరు రుద్రనీలకంఠ గారు కదా? మీ రెస్టారెంట్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. మీ వంటలకి నేను ఫ్యాన్ కూడా. మావాడు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు సార్. ఓ ఐ సీ. సార్ 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 ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా? ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి. ఈ పారిజాతం ఆంటీ మా పెద్దమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంది, కానీ ఎక్కువగా మాట్లాడే ఈ మిస్టర్ ఈగోతో ఫొటోస్ తీసుకోవడానికి ఉత్సాహపడుతుంది. పాపం వీళ్ళకి మిస్టర్ ఈగో గురించి తెలియదనుకుంటా. కొంతమంది జనాలకు పిచ్చో వెర్రో ఉంటుందనుకుంటా. మంచి మనసున్న వాళ్ళని అపార్థం చేసుకుంటారు, మొండిగా ఉండే వాళ్ళని గొప్పగా చూస్తారు. అమ్మా బయలుదేరదామా? ఉండనివ్వు బాబు, పసుపు కుంకాలు తీసుకొని వెళ్తారులే. నీ ఇష్టం అమ్మా. నేను మాత్రం ఉండలేను, బయలుదేరాలనుకుంటున్నాను. ఉండడానికి ఏమైంది? వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునే అమ్మ రావడానికి ఆగింది కదా. మీరు తోడుగా ఉంటే మంచిది. మీకు వాటి మీద గౌరవం లేకపోయినా అమ్మని ఫాలో అవ్వడం మానకండి. అమ్మా నాకు చిన్న పని ఉంది, మీరు వచ్చేసేయండి. అలాగే టేక్ కేర్. ఎక్కడికి ఈశ్వరి? ఇప్పుడే వస్తా పెద్దమ్మా. నువ్వు వెళ్ళిపోకో. పారిజాతం వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎలాగోలా తనతో నేను ఈ సంబంధాన్ని ఒప్పిస్తాను, అంతే. అయ్యో పెద్దమ్మా, ఇంకా వాళ్ళని ఎందుకు ప్రాధేయపడతావు? అది కాదమ్మా, మనం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఏంటో. వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. ఏది చూపించు. హే కోమలి, చాలా బాగా చేసావే, ఇంకోటి చెయ్యి, బాగుంటుంది. ఓకే తీసుకో. హలో అజయ్, నా ఫోటోస్ తీస్తున్నారేంటి? మీరు చాలా బాగా చేస్తున్నారు. చెప్పాను కదా మా ఫ్రెండ్స్ మోడలింగ్ చేస్తున్నారని, వాళ్ళకి చూపిద్దామని ఫొటోస్ తీశాను. హో అలాగా, అయితే పర్లేదు. ఫోటోలు బానే వచ్చాయి కదా, లేదంటే మీరు మళ్ళీ తీసుకోండి. ఇంకో 2 స్టిల్స్ తీసుకోరా? షూర్.
ఏ కోమలి, ఏం చేస్తున్నావే? అబ్బా ఉండవే, మీరు తీసుకోండి. కోమలి, ఇటు రావే చెప్తాను. అరే ఏంటి? వావ్, కోమలి చాలా బాగుంది. అంత అందంగా లేకపోయినా ఫోటోలు మాత్రం అందంగా పేరుస్తున్నారు. వీళ్ళకేవమ్మా ముక్కొంకరా మూతొంకరా చెప్పండి. వీళ్ళ స్తోమత చెప్తే విస్తుపోతూ మన ముఖాలే వంకరలు పోతాయి. కళ్ళు బయర్లు గమ్మేలా ఉప్పొంగిపోవాలని మాకుండదా చెప్పండి. అలాగైతే వినండి, ఇతను కాజాగూడ కార్పొరేటర్, ఇతగాడికేమో వైజాగ్లో వెంచరుంది. అదిగో ఆ అబ్బాయి ఇక్కడే ఆఫీసరు. అదిగో ఆ అబ్బాయి విజయవాడలో విఐపి. ఇకపోతే ఇతనేమో ఆగవయ్యా, అన్ని ఇక్కడ సంబంధాలేనా? రాష్ట్రం మారింది కదమ్మా. స్టేట్ కాదు, స్టేట్స్ కి వెళ్ళాలి నా కూతురు. అర్థమయ్యేలా చెప్పవే అమెరికా అని. చూసి రావాలంటేనే లక్షలు ఖర్చు అవుతాయి. పెళ్లి చూపులకి అబ్బాయి అక్కడి నుంచి వచ్చినా అసలు పెళ్ళంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడండి, మా అమ్మాయి అత్తారిల్లు అమెరికాలోనే ఉన్నట్టు ఫిక్స్ అయిపోయింది. లాడెన్ తోనైనా మాట్లాడాలి మీరు. లాడెన్ కాదే, బిడెన్. ఏవండి? అదే అదే. ఏం చేస్తున్నారే? పెళ్లి సంబంధాలు చూస్తున్నావమ్మా. అబ్బా అవునా? ఈశ్వరిగా ఎన్నాళ్లకు నీకు మంచి ఆలోచన వచ్చింది సుందరి? నా కూతురికి నేను సంబంధాలు చూసుకుంటున్నాను, కానీ ఈశ్వరి ఊసు నాకెందుకంట? తనకన్నీ వాళ్ళ పెద్దమ్మాయిగా చూసి పెట్టేది. ఇంతకీ అబ్బాయి వివరాలు ఏమన్నా తెలిసాయా? మీరు ఆగుతారా? పెద్దమ్మాయి పెళ్లి చేయకుండా మీరు చిన్నదాన్ని పెళ్లి చేస్తారా? ఈశ్వరి పెళ్లి అయ్యేదెప్పుడు, కోమలి కోరిక నెరవేరేదెప్పుడమ్మమ్మా? అలా అనేసుకొని మీకు మీరు కానిచ్చేస్తారా? చెప్పవేరా సుబ్బరాయ, శుభ్రంగా కూర్చున్నావు గాని. తిట్టకమ్మా, సుందరి మాట విన్నానే కాని ఇంకా తలోపలేదు. అయినా సుందర్ అన్న దానిలో తప్పే ఉంది. నీ పెద్ద మనవరాలికి పెళ్లి యోగం ఉండుంటే ఎప్పుడో పెళ్లి భాజాభజంత్రీలు మోగేవి. ఆడపిల్ల పెళ్లి జరగాలని కోరుకుంటారు కాని ఆడిపోసుకుంటారా ఎవరైనా? మీరసలు తాతగారేనా? ఈశ్వరికి ఏమీ కానని నేను ఎప్పుడో చెప్పానుగా. నోటికొచ్చినట్టల్లా అనేసి పెద్దరికం చిన్నబుచ్చుకునేలా చేసుకోకండి. లేవండి ముందు. అమ్మా, మరి నాకు ఏమైనా ఇస్తారా? మంచినీళ్ళు కూడా ఇవ్వం, పో ముందు. అలాగేనమ్మా, ఫోన్ చేస్తానమ్మా. ఉంటాను. అలా పంపించేశారేంటమ్మా? కామాక్షి చార్మి నిశ్చితార్థానికి వెళ్ళింది. పారిజాతంతో మాట్లాడి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వస్తుంది. ఈశ్వరి పెళ్ళయ్యేదాకా ఈ ఇంట్లో ఇంకెవరి పెళ్లి గురించి మాట్లాడడానికి వీల్లేదు చెప్తున్నా. అమ్మ అంత ఆవేశంగా వెళ్ళిపోయిందేమో నాన్నగారు. పడని వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. ఇక్కడే ఉండుంటే ఏం చేసేవాడినో నువ్వే చూసేవాడివి. యశోద గారు, ఇక్కడ నిల్చున్నారేంటి? అమ్మాయి గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను, మీరే వచ్చారు. ఎవరు? ఈశ్వరి గురించా? అవునండి, తను నాకు బాగా నచ్చింది. మా రుద్రకు సంబంధం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈశ్వరి మంచిదే కాని మీ స్థాయికి తగ్గ కోడలు అవుతుందంటారా? అదేంటి అలా అన్నారు? ఆ పిల్లకు తల్లిదండ్రులు లేరు. పెద్దమ్మ పెదనాన్న నీడలో ఉంటుంది. చాలా అప్పులున్నాయి. వాటిని తీర్చడానికి పగలనక రాత్రనక కష్టపడుతూ ఉంటుంది. మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే సుఖపడతాడంటారా? అక్క, మన ఇంటికి మహాలక్ష్మిని తీసుకువెళ్ళాలి అనుకున్నాము, జ్యేష్ఠలక్ష్మిని కాదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించటం మానేస్తే మంచిదేమో.
నా అభిప్రాయం చెప్పానంతే. నిర్ణయం నీదే అనుకో. ఆంటీ, పాపం నిశ్చితార్థానికని వచ్చిన వాళ్ళు ఇంకెంతసేపు అని ఉంటారు? రిటర్న్ గిఫ్ట్ గా చీరలేదో ఇస్తా అన్నారు కదా. అవునీశ్వరి, సమయానికి బాగా గుర్తు చేసావు. తీసుకొస్తానుండు. అందరితో కలిసిపోతూ ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. అక్క, నీకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందేమో. నాకైతే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏవో త్వరగా వీళ్ళ మొహాన పడేస్తే వెళ్ళిపోతారు అనుకుంటుంది. ఏమండి, మీరు నన్ను మరీ అంత అపార్థం చేసుకోకండి. మీకు వెళ్ళాలి అనిపించినప్పుడే వెళ్ళండి. ఇక్కడ ఎవరూ బలవంతం చేయడం లేదు. ఆంటీ గారు, మీ చెల్లెలి గారికి చెప్పండి, నేను ఆవిడ శత్రువుని కాదు. ఆవిడ తప్పు ప్రవర్తనని మాత్రమే వ్యతిరేకించాను. అపార్థం చేసుకోకపోతే నేను కూడా కొంచెం మంచి అమ్మాయిని అనిపిస్తాను. చార్మి, రిటర్న్ గిఫ్ట్ కవర్స్ అందరికీ ఇవ్వాలి. అమ్మా, ఈశ్వరి చెయ్యి మంచిది, తనిస్తేనే బాగుంటుంది. సరే, అలాగే కానివ్వండి. ఈశ్వరి కదా. మీకోసం స్పెషల్ గిఫ్ట్ తెప్పించాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. మరేం పర్వాలేదు. ఇంకా మీరు ఈశ్వరి వైపే చూస్తున్నారు. కానీ మీకు తెలుసో లేదో, తనకి ఒక సంబంధం చూశారు. అటు చూడండి. ఆవిడే కామాక్షి, ఈశ్వరి వాళ్ళ పెద్దమ్మ. నా కూతురు నిశ్చితార్థానికి వచ్చారన్న మాటే కాని ఆ పారిజాతం కొడుకు అజయ్కి ఈశ్వర్నిచ్చి పెళ్లి చెయ్యాలనేసి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. పంకజం ఆంటీ, ఈ ఆంటీ వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్ చీరలు ఇచ్చేనా? ఆగి ఈశ్వరి, వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు. వాళ్ళకి ఉట్టి చీరిస్తే ఏం బాగుంటుంది? వెండి కుంకుమ భరణాలు తెప్పించాను. చార్మి వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు, కలిపిద్దాం. తీసుకో. ఇటివ్వండి. ఇప్పుడు ఇవ్వు. నేను ఈ పొగరుబోతు దానితో చీర తీసుకోను. అర్థం చేసుకుంటున్నావు. ఈశ్వరిని చూస్తే మన సొంత అమ్మాయిలా కనిపిస్తుంది. మంచి మనసున్న అమ్మాయి. ఏ ఇంట్లో అడుగు పెడుతుందో కానీ వాళ్ళు అదృష్టవంతులు. ఇదిగో ఈశ్వరి, నీ పెళ్లికి ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని నీ చేత్తో చీరిప్పిస్తున్నాను. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకో, మంచి జరుగుతుంది. తప్పకుండా ఆంటీ.
ఏంటంటే అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని అనిపిస్తోంది. మనం కలవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం ఆంటీ గారు. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనుషులే దూరం దూరంగా ఉంటున్నారు. కొంతమంది మనుషులే ఇంకా ఎక్కువ దూరం పెంచుతున్నారు.